Hey Laddu, hope you are doing good. I'm back with yet another video. ఇవాళ యాక్చువల్లీ కాలేజ్లో బ్రిక్ టు బ్రిక్ అనే ఒక కంపెనీ ఉంటే ప్లేస్మెంట్ కోసం వచ్చాను. అదృష్టము వాట్ ఐ డోంట్ నో, బట్ ఇలా కాలేజ్కి వచ్చి అలా సిఎస్ఎఫ్ బ్లాక్ నుంచి దాటుకుంటూ వెళ్తుంటే మేడం గారి ఎంట్రీ, మేడం గారి అపియరెన్స్, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్తో డ్రెస్, అలా నవ్వుతూ ఒక నలుగురితో మాట్లాడుతుంటే సడన్గా ఒకసారి అలా స్కిప్ అయింది. ఆ బీట్ ఆఫ్ హార్ట్ అలా స్కిప్ అయిపోయింది. సరే అనుకొని ఇంకా ప్లేస్మెంట్కి వెళ్ళిపోయి ప్లేస్మెంట్ కంప్లీట్ చేసుకొని యాక్చువల్లీ షార్ట్ లిస్ట్ అయ్యా. అండ్ దెన్ ర్యాండమ్లీ అలా ఇంటర్వ్యూ కోసం ప్లేస్మెంట్ సెల్ లోపల కూర్చొని ఉంటే అక్షిత్ ఫోన్ తీసుకున్నా. అక్షిత్ రైట్ దట్ సైబర్ సెక్యూరిటీ గాయ్, 4th year. ర్యాండమ్గా ఫోన్ ఇస్తే సరే అని తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నీ ప్రొఫైల్ అలా స్టాక్ చేస్తూ కూర్చున్నా. వేర్ ఐ హావ్ గాన్ త్రూ యువర్ హైలైట్స్ ఆఫ్టర్ July 15, the day which you blocked me. I have seen your highlights. చూసా. గుడ్. అండ్ యాక్చువల్లీ ఎవ్రీ హైలైట్లో ఐ హావ్ సీన్ యూ getting little bit slow, కొంచెం the way you are moving on. Good. And also I saw your birthday photo where you are wearing a black and jeans and that little tattoo is visible. Yeah, I saw that, but felt a little jealous also that every other guy is also able to see that now. Yeah, it's okay, that's up to you. And in each and every photo you are smiling too good. బాధపడాలో ఆనందించాలో నాకు అర్థం కాలేదు. సంతోషంగా ఉన్నావా అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఆ సంతోషంలో నేను కూడా నీ పక్కన లేనేంటి అని నేను బాధపడాలా, నాకు అర్థం కాలేదు. అండ్ ఆల్సో ఎవ్రీ హైలైట్ ఫోటో వెనకాల ఒక లిటిల్ బిట్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ యూ వుడ్ హ్యావ్ టెల్లింగ్ మీ దోస్ బ్యాక్ స్టోరీస్ ఎవ్రీ డే టు మీ ఇన్ ఫోన్ కాల్స్. అవన్నీ ఆలోచించినప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ రియలీ మిస్సింగ్ యూ లాట్ లడ్డు. అలా చిన్న బ్యాక్ స్టోరీస్ లైక్ ఇలా రెడీ అయ్యాను, ఇలా పూజ చేసుకున్నాము, ఇలా కూర్చున్నాము, ఇవి తిన్నాము, ఇలా బయటికి వెళ్ళాము ఫలానా ప్లేస్కి, ఇలా అది ఇది అని దట్ యాపింగ్ ఆర్డర్, దోస్ టాక్స్, దోస్ ఎక్స్ప్రెషన్స్, దోస్ కన్వేయింగ్ థింగ్స్, మిస్సింగ్ దెమ్ అ లాట్. అవన్నీ చూస్తున్నప్పుడుగా ఒక్కసారిగా నా లైఫ్లో అలా సడన్గా మాయమైపోయి అనిపించింది, చాలా దూరం అయిపోయి అనిపించింది లడ్డు. ఐ ఫెల్ట్ దట్ డిస్టెన్స్ టుడే. ఎంత దూరం నేను అసలు ఎప్పుడు అనుకోలేదు లడ్డు, బట్ యా, డెస్టినీ. వీటన్నిటిలో వన్ బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఏంటి అంటే ఇలా పెయిన్, ఈ బాధ, ఇవన్నీ వచ్చినప్పుడు ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ మై సాధన అస్సలు ఆపట్లేదు. ప్రతిరోజు మార్నింగ్ లేస్తున్నా, దండం పెట్టుకుంటున్నా, సాధన చేస్తున్నా, పూజ చేసుకుంటున్నా. సో ఫార్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గుడ్ థింగ్ అనేది మీ గెటింగ్ అంటూ సాధన, పూజ చేసుకోవడం, డూయింగ్ థింగ్స్. దట్స్ వాట్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ వెంట్. అండ్ ఎప్పుడు బాధ అనిపించినా ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ మై సాధన. డిమోటివేషన్ వచ్చినా, చేయాలా వద్దా, ఇవాళ ఏం చేస్తాంలే అని ఏమన్నా క్రేజీ థింగ్స్ ఏమన్నా అనిపించినా ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు సాధన. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యూయల్ యూ గివ్ మీ. ద పెయిన్ నువ్వు ఇచ్చింది నేను ఎప్పుడు తప్పుగా తీసుకోలేదు, నీ మీద ఎప్పుడు కోపం రాలేదు లడ్డు. నువ్వు ఇచ్చిన పెయిన్ని నెగిటివ్ ఎమోషన్గా తీసుకొని నీ మీద కోపం పెంచుకోవాలని అసలు లేదు లడ్డు. నేను ప్రేమించడం మాత్రమే తెలుసు. నేను కోపంగా ఎలా చూడాలని ఎప్పుడు అనుకోలేదు లడ్డు, ఎలా ఊహించుకోలేదు కూడా ఎప్పుడు. నువ్వు స్టార్టింగ్ నాకు పరిచయం అయినప్పుడు కూడా జస్ట్ సరదాకి చేయతితేనే చాలా బాధపడిపోయావు. అలాంటి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా, ఈ అమ్మాయిని జీవితంలో మనం ఒక్క మాట కూడా అనకూడదు, తన తప్పు ఉన్నా అనకూడదు, తప్పు లేకపోతే అసలు అనకూడదు అని. అలాంటిది నేను ఎలా హైడ్ చేయగలుగుతా లడ్డు. సో ఐమ్ టేకింగ్ ఆల్ ఆఫ్ దట్ ఎమోషన్ ఇంటూ పాజిటివ్.
converting into a positive emotion and using it as a fuel for my sadhana. Hope it's a good thing, I guess. ఇవన్నీ ఐ హోప్ యుల్ సీ వన్ డే. బట్ ఇవాళ ఆ హైలైట్లో ఉన్న పిక్చర్స్ అని చూసినప్పుడు ఒక్కసారిగా నువ్వు ఎంత దూరం అయిపోయావో బాధ అనిపించింది లడ్డు. ఎంత దూరం అయిపోయింది ఈ అమ్మాయి మనకి అని చాలా బాధపడ్డా లడ్డు. అసలు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే చూసా సడన్గా, ఎందుకు వాట్ ఐ డోంట్ నో, బట్ ఒక్కసారిగా మైండ్ అంతా షాటర్ అయిపోయింది. నీకు గుర్తుందా, నువ్వు వెళ్ళిపోయే ముందు నీకు ఒక మాట చెప్పా, అప్పుడు July 13th అనుకుంటా, ద హార్ట్ రేట్ బ్రేక్స్ ద మోర్ ఇట్ షాటర్స్ అనే స్టేట్మెంట్ చెప్పా, గుర్తుందా? దట్ ఐ ఆమ్ ఫీలింగ్ ఇట్ కరెంట్లీ అంటే ఆఫ్టర్ యూ వెంట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఎవ్రీ డే ఐఎమ్ షాటరింగ్ అ లాట్ ఇంటూ పీసెస్. The more harder you are breaking me every day, the more shattering pieces I'm converting into. చాలా డెడ్లీ అయిపోతుంది లడ్డు, షాటరింగ్ into a lot of pieces. పోనీ ఇలా బాధ అనిపించినప్పుడు ఇలా బాధపడుతూ కూర్చున్న బదులు ఏమన్నా ఒక స్టెప్ తీసుకుందామా, ఫిజికల్గా ఏమైనా డెసిషన్ తీసుకుందామా, లైక్ ఇంటికి రావడమో లేదంటే సమ్హౌ కాంటాక్టింగ్ సమ్వన్ ఆర్ ఎల్స్ అలా ఏదైనా చేద్దాం అని అనిపించినా కానీ ఐమ్ యాక్చువల్లీ స్టాపింగ్ ఇట్. ఎందుకు అంటే ఆఫ్టర్ గెటింగ్ ఇంటూ సాధన వాట్ ఐ గాట్ రియలైజ్డ్ ఇస్, ఒక ఫిజికల్ యాక్షన్ తీసుకోవడం కంటే లివ్ ఇట్ టు భైరవ, లివ్ ఇట్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్. ఫిజికల్ స్టెప్ తీసుకోవడం కంటే గివ్ ఇట్ టు హిమ్, విల్ టేక్ కేర్, నో వరీస్. హే చూసావా స్కై, సచ్ అ బ్యూటిఫుల్ స్కై కదా, మారిపోయింది మొత్తం ఒక్కసారిగా. లైక్ హౌ మై లైఫ్ గాట్ కన్వర్టెడ్ ఇన్స్టెంట్లీ లాగా. సీ హౌ ఫాస్ట్ ద స్కై, ద ఎన్విరాన్మెంట్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ, గాట్ షిఫ్టెడ్. చూసావా మరి స్కై అంత నార్మల్ అయిపోయింది, జస్ట్ ఫర్ సమ్ లిటిల్ ఆఫ్ టైం అయింది అంతే, కొంచెం సేపు అలా షిఫ్ట్ అయింది, బట్ దెన్ కేమ్ బ్యాక్ నార్మల్. చూడు మొత్తం నార్మల్ అయిపోయింది మళ్ళీ ఎవ్రీథింగ్. అలా షిఫ్ట్ అయిపోయింది నీ మూడ్ లాగా, బట్ దెన్ అట్ సమ్ పాయింట్ ఇట్ బికేమ్ నార్మల్. సీ just like this, just like the universe is giving hints to me, I hope one day you'll also get back, become normal. I want my laddu back. లడ్డు కావాలని లడ్డునే అడుగుతున్నా. యాక్చువల్లీ డే బై డే పేజెస్లో కూడా లైన్స్ పెరిగిపోతున్నాయి బీభత్సంగా. అప్పుడప్పుడు ఎమోషన్ అనిపిస్తే చాలు, ఐమ్ క్యాప్చరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్, దాచేసుకుంటున్నాను ఆ ఎమోషన్ని. Hope along with these videos I'll show you those pages also that day. Okay, పేజెస్ అప్పటికి ఎన్నవుతాయో చెప్పలేము, చదవడానికి చాలా టైం పట్టుద్ది, జాగ్రత్త. సరే లడ్డు, మరి ఉంటా. ఇలా నీతో షేర్ చేసుకున్నా అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో ఐమ్ యాక్చువల్లీ సెటిలింగ్. లేకపోతే చాలా బాధగా ఉండేది అక్కడ దాకా. ఇప్పుడు ఫర్ మీ ఐమ్ యాక్చువల్లీ కూల్ లైఫ్ నౌ. షేర్ చేసుకున్నాను ఒక సాటిస్ఫాక్షన్, ఏదో ఒక రోజు మీకు చూపించగలుగుతాం. దట్ డే యూ కెన్ ఫీల్ ఇట్ అని ఒక చిన్న హోప్తో టేకింగ్ ఎ లీవ్. ఉంటా మరి, బాయ్, జాగ్రత్త, బాయ్. You see over there the sun which is getting set, sunset. Won't be that in my life. Don't be a sunset in my life, Laddu. Be like a sunrise. Shine bright, rising, giving life.